ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల్లో తమ అభ్యర్థిని పెడతామని ఇప్పటికే ఇండియా కూటమి ప్రకటించింది. అయితే కూటమి నుంచి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు సుదర్శన్ రెడ్డి పేరు ఏ దశలోనూ ప్రచారంలోకి రాలేదు. అనేక పేర్లు వచ్చినప్పటికీ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఊహకు అందలేదు. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది. దీనికి విరుగుడుగా ఇండియా బ్లాక్ కూడా తమిళనాడుకే చెందిన నాయకుడిని పోటీలో పెడుతుందని ప్రచారం బాగా జరిగింది. డిఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి రవి పేరు దాదాపు ఖరారైంది. అయితే చివరి నిమిషంలో సుదర్శన్ రెడ్డి ఇండియా బ్లాక్ క్యాండిడేట్ అయ్యారు. ఎందుకు ఇలా జరిగింది? సుదర్శన్ రెడ్డి ఎలా క్యాండిడేట్ కాగలిగారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగించే విషయం. నిజానికి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆ మాటకొస్తే అసలు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. స్వతంత్రంగానే ఉండే వ్యక్తి. మానవ హక్కులను పరిరక్షించడం కోసం పరితపించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ప్రభుత్వమే పూనుకొని ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు వ్యతిరేకంగా సల్వాజుడం అనే సంస్థను స్థాపించడాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా ఆయనకు దేశవ్యాప్తంగా పేరుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆయన. లౌకిక ప్రగతిశీల భావజాలం కలిగిన వ్యక్తి. హైకోర్టు న్యాయమూర్తి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఎలాంటి మచ్చ లేకుండా, ఏ ఆరోపణ లేకుండా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ట్రస్టీగా కూడా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తిని ఉన్నట్టుండి ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు కనుక మనం రాహుల్ గాంధీ ట్వీట్లో కానీ, మల్లికార్జున ఖర్గే అభ్యర్థిని ప్రకటిస్తూ చేసిన ప్రకటన కానీ పూర్తిగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. వాస్తవంగా ఇవాళ దేశంలో ఓ సైద్ధాంతిక పోరు నడుస్తున్నది. ఆ యుద్ధంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే ప్రముఖ న్యాయమూర్తిని తాము రంగంలోకి దింపామని రాహుల్ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డిని ప్రజల హక్కులు కాపాడే మనిషిగా, సమానత్వం, ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడే వ్యక్తిగా కూడా రాహుల్ గాంధీ అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ ప్రకటనతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా సుదర్శన్ రెడ్డి ఎంపిక గురించి వివరణ ఇచ్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం సాధించేందుకు ధైర్యంగా, స్థిరంగా పనిచేసిన వ్యక్తిగా సుదర్శన్ రెడ్డిని ఖర్గే పరిచయం చేశారు. బీజేపీతో చేసే సైద్ధాంతిక యుద్ధానికి సుదర్శన్ రెడ్డి ఎంపిక సింబాలిక్గా ఉంటుందని ఇండియా బ్లాక్ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ వాది. హిందుత్వ ఏజెండాకు విరుగుడుగా ఇండియా బ్లాక్ సామాజిక న్యాయం ఎజెండాను ఎత్తుకున్నది. బీజేపీ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటినీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నది అని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మరీ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగిన వారు దేశానికి అవసరం అనే ప్రచారం చేయడానికి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందని ఇండియా బ్లాక్ నేతలు భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ ప్రభుత్వం దేశంలో మానవ హక్కులను హరిస్తున్నదని కాంగ్రెస్ చాలా విమర్శలు చేస్తున్నది. మానవ హక్కులు కాపాడే వ్యక్తిని బరిలోకి దింపడం ద్వారా ప్రజల్లో పౌర స్వేచ్ఛకు సంబంధించిన చర్చను తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా కూడా మనకు తెలుస్తున్నది. ఎన్నికల సంఘం మీద కూడా ప్రతిపక్షాలు యుద్ధం ప్రకటించాయి. ఈ సమయంలో రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా కాపాడే వ్యక్తులు కావాలని, బీజేపీ చెప్పినట్లు ఆడేవారు కాదని ఇండియా కూటమి నాయకులు వాదించదలుచుకున్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేని న్యాయ కోవిదుని పోటీలో పెట్టడం ద్వారా రాజ్యాంగబద్ధమైన పదవులు రాజకీయాలకు అతీతంగా ఉండాలనే చర్చను మరింత ముందుకు తీసుకుపోవచ్చని కాంగ్రెస్ శిబిరం భావిస్తున్నది. మొత్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని కాంగ్రెస్ కూటమి నిర్ణయించింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి, మతతత్వానికి, సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి, రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తికి, బూజు పట్టిన విధానాలకు, ప్రగతిశీల భావజానానికి, మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజల హక్కుల పరిరక్షణకు, పక్షపాతానికి, నిష్పక్షపాతానికి మధ్య పోరాటం అని ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో చెప్పదలుచుకుంది. అందుకే సుదర్శన్ రెడ్డికి క్యాండిడేట్గా అవకాశం కల్పించింది. ఇక తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి ఎంపికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా సుపరిచితుడైన సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టే విషయంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఒప్పించారని ప్రచారం జరుగుతున్నది. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి సరిపోవడంతో పాటు
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ను కూడా ఇరుకున పెట్టడం రేవంత్ రెడ్డి వ్యూహంగా మనకు కనిపిస్తుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకం అవ్వాల్సిన సందర్భం. తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. తెలుగువాడు, అది ముఖ్యంగా తెలంగాణ వాడైన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పై ఉందని కాంగ్రెస్ ఒత్తిడి పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే తెలంగాణ వాడికి ఓటు వేయలేదనే సెంటిమెంట్ రగిల్చే అవకాశం కాంగ్రెస్కు ఉంటుంది. భవిష్యత్తు రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వాడికి వ్యతిరేకంగా ఓటేసిన వారందరినీ కలిపి విమర్శించే ఛాన్స్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బండారు దత్తాత్రేయను పెట్టాలని అందరికంటే ముందు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానాన్ని తెలంగాణ నాయకులు ఒప్పించలేకపోయారు. కానీ నేను మా అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ వ్యక్తిని బరిలోకి దింపగలిగాను అనే క్రెడిట్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సాధించారు. ఇప్పుడు తెలంగాణ వాడిని, తెలుగువాడిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని మిగతా వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుగు రాష్ట్రాల ఓట్లన్నీ సుదర్శన్ రెడ్డికి పడే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలు ఎన్డీఏలోనూ ఉన్నారు. వారు ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేస్తారు. జగన్ కూడా ఇప్పటికిప్పుడు బీజేపీతోని తెగదెంపులు చేసుకోవాలనుకోవడం లేదు. కాబట్టి బీజేపీ అభ్యర్థికే జగన్ పార్టీ కూడా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటొచ్చి బీఆర్ఎస్ మీదనే ఒత్తిడి ఉంటుంది. ఆ పార్టీ తటస్థంగా ఉన్నా, బీజేపీకి మద్దతు పలికినా కాంగ్రెస్కు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని పోటీలో పెట్టినప్పటికీ కేసీఆర్ మద్దతు ఇవ్వలేదనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఓటేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ చేస్తున్న ప్రచారానికి ప్రాధాన్యం లభిస్తుంది. అలాగని బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఇంతకు మించిన సంకేతం ఇంకేం కావాలని కాంగ్రెస్ విమర్శలకు దిగే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై సహజంగానే అందరికీ ఆసక్తి ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అధిష్టానం దగ్గర రేవంత్కు పలుకుబడి లేదు, ముఖ్యంగా రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంటే ఇవ్వడం లేదు అనే ప్రచారానికి కూడా ఈ ఎంపిక చెక్ పెట్టే అవకాశం ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం సైద్ధాంతిక పోరులో భాగంగానే సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపినట్లు స్పష్టంగా మనకు అర్థమవుతున్నది.